మంత్రగత్తె కానుకలు. ఒకానొక అడవిలో ఒక కోతి నివసించేది. తాను పుట్టి పెరిగిన ఆ అడవిలో దానికి కావలసినన్ని పళ్ళు కాయలు దొరకడంతో అది తన స్నేహితులతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడిపేది. అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఆ ప్రాంతమంతటా నీటికి ఎద్దడి కలగసాగింది. కాలం గడుస్తున్న కొద్దీ వానలు తగ్గిపోయి చెట్లన్నీ మూడులుగా తయారవడంతో కోతికి దొరికే ఆహారం తగ్గిపోతూ వచ్చింది. దానికి స్నేహితుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. కొందరు చనిపోగా ఇతరులు కొత్త ప్రాంతాలకు తరలిపోసాగారు. చేసేది లేక కోతి తాను కూడా తన అడవిని వదిలిపెట్టి కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఒంటరిగా చాలా దూరం పోవలసి వచ్చింది. కానీ దానికి ఎక్కడా అనువైన స్థలం దొరకలేదు. మరికొంత దూరం వెళ్ళాక దానికి చివరకు ఒక కొండ ప్రాంతం ఎదురయింది. అక్కడ తగినన్ని చెట్లు కానీ నీటి కాలువలు కానీ కనిపించలేదు. అప్పటికే చాలా అలసిపోయిన కోతి తనకిక చావు తప్పదని భావించి అక్కడే కన్నీరు పెట్టుకుంటూ కూర్చుంది. ఇంతలో అక్కడికి ఎవరో వచ్చిన అలికిడి అయింది. కోతి తల తిప్పి చూసేసరికి అక్కడొక ముసలమ్మ కనబడింది. నీవెవరు, ఎందుకిలా ఏడుస్తున్నావు అని ముసలమ్మ దాన్ని అడిగింది. కోతి ముసలమ్మకు తన కథ అంతా చెప్పి గోడు వెళ్ళబోసుకుంది. నీ కష్టాలు నేను తీరుస్తాను, నా దగ్గర పని చేస్తావా అని అడిగింది ముసలమ్మ. నేనేం పని చేయగలను అంది కోతి. నువ్వు చేయగలిగినదే చెబుతానులే, నాతో రా అంటూ ముసలమ్మ కోతిని వెంటబెట్టుకుని కొండలోని ఒక గుహలో ప్రవేశించింది. వెలుతురే లేని ఆ చీకటి గుహలో ఎంతో దూరం నడిచాక వారిద్దరూ దానికి అవతలనున్న మరొక బయలు ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నో అందమైన చిన్న చిన్న పూల మొక్కలున్నాయి. వింత ఫలాలు కాయలు కలిగిన మొక్కలు కూడా ఉన్నాయి. ఆ పక్కనే ముసలమ్మ నివసించే గుడిసె ఒకటి ఉంది. ముసలమ్మ వాటన్నింటినీ చూపి కోతితో, నా అందమైన తోటను చూసావు కదా, ఇక్కడెన్నో మంచి మొక్కలను పెంచుతున్నాను. అయితే వాటి మధ్య కలుపు మొక్కలెన్నో పెరగడంతో నా మొక్కలకు సంరక్షణ లేకుండా పోతోంది. నాకేమో ఓపిక సన్నగిల్లుతోంది. నీవు కనుక నాతో ఉండి ఈ కలుపు మొక్కలన్నీ పీకేసి తక్కిన వాటికి నీరు పెడుతూ ఉంటే నీకు రోజు కావలసిన ఆహారం నేను పెడతాను, సమ్మతమేనా అని అడిగింది ముసలమ్మ. కోతి సంతోషంగా ఒప్పుకొని వెంటనే పనిలో చేరిపోయింది. పక్కనే ఉన్న సెలయేరు నుంచి నీళ్లు తేవటం, మొక్కలకు పొయ్యటం, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం కోతి చెయ్యవలసిన పనులు. ముసలమ్మ 2 పూటలా కోతికి తిండి పెడుతూ ఉండేది. నిజానికి ఆ ముసలమ్మ ఒక మంత్రగత్తె. ఆ సంగతి కోతికి మొదట్లో తెలియదు. తన కోసం ముసలమ్మ రోజు భోజనం వండేదని కోతి అనుకునేది. కోరిన తినుబండారాలన్నీ పెట్టే అక్షయ పాత్ర వంటిదొకటి ముసలమ్మ దగ్గర ఉందని తర్వాత దానికి తెలిసింది. కోతి ప్రతిరోజు తోట పని చేసేది. మొక్కలకు పాదులు చేసి నీళ్లు పొయ్యటం, కలుపు శుభ్రం చేయటం మొదలైనవన్నీ చేస్తూ ఉండేది. తనకు చాకరీ తప్పడంతో ముసలమ్మ కూడా చాలా సంతోషించింది. కోతికిప్పుడు మనుషులతో సహా అన్ని జంతువుల భాషలు అర్థమవుతున్నాయి. అలాగే తన మాటలన్నీ అందరికీ అర్థమవుతున్నాయి. ఇదంతా మంత్రగత్తె మహిమేనని కోతి తెలుసుకుంది. అలా కొంతకాలం గడిచాక మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి. రాను రాను కోతికి తోటలో ప్రతిరోజు పని చేయవలసిన అవసరం తగ్గింది. మునుపటి కన్నా వర్షాలు బాగా పడుతున్నాయని గుర్తించిన కోతికి మళ్ళీ తన పాత అడవి మీద మనసు పోయింది. ముసలమ్మ దయ వల్ల తిండికి లోటు లేకుండా జరిగిపోయినప్పటికీ కోతి తిరిగి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది. తన మనసులోని ఆలోచనను అది ముసలమ్మకు చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుంది. ముసలమ్మ దానికి వీడ్కోలు చెబుతూ దానికొక బూరాను, విల్లమ్మును కానుకగా ఇచ్చింది. అవేమిటో అర్థం కాకపోయినప్పటికీ మర్యాదకు వాటిని స్వీకరించి కోతి ముసలమ్మకు నమస్కారం పెట్టింది. అప్పుడు మళ్ళీ ముసలమ్మ దానితో, ఏ కోతి, అవేమిటనుకుంటున్నావు? వాటికి ఎంతో మంత్రశక్తి ఉంది తెలుసా. ఆ విల్లుతో బాణం వేసినట్టయితే ఎంత పెద్ద జంతువైనా సరే చచ్చిపోతుంది.
అలాగే ఆ బూరా కనుక ఊదినట్టయితే విన్నవాళ్ళందరూ నాట్యం చేయటం మొదలు పెడతారు. నీవు నాకు చేసిన సహాయానికి నేను నీకు ఇవి ఇస్తున్నాను. ప్రమాద సమయంలో అవి నీకు పనికొస్తాయి. నీవిక క్షేమంగా వెళ్ళు అన్నది ముసలమ్మ. కొంత దూరం పోయాక చెట్టు మీద దాక్కుని ఉన్న ఒక పెద్ద కొండ చిలువ ఏమరుపాటుగా ఉన్న కోతి మీదకి దూకబోయింది. దాన్ని గమనించిన కోతి ఒక గెంతు గెంతి దూరంగా జరిగింది. అది ముసలమ్మ తనకు కానుకగా ఇచ్చిన విల్లును బాణాన్ని తీసి కొండ చిలువకు గురిపెట్టి కొట్టింది. వాటికి ఉన్న మంత్రశక్తి వల్ల బ్రహ్మాండమైన కొండ చిలువ కాస్త వెంటనే చచ్చింది. అయితే ముసలమ్మ తనకిచ్చినది ఒకటే బాణమని, మరే బాణము అలా శక్తివంతంగా పనిచేయదని కోతికి తెలిసింది. అందుచేత కోతి మళ్ళీ మళ్ళీ ఉపయోగించడానికని మంత్రశక్తి కలిగినటువంటి ఆ బాణాన్ని వెనక్కు తీసుకుంది. మంత్రగత్తె తనకిచ్చిన కానుకలు సామాన్యమైనవి కావని కోతి గ్రహించింది. మనుషులు కాక ఈ కానుకలను వాడగలిగిన జంతువులు కోతులు మాత్రమేనని, అందుకే ముసలమ్మ వాటిని తనకిచ్చిందని కోతికి అర్థమైంది. ముసలమ్మ చెప్పినది నిజమేనన్న మాట. వీటి వల్ల నాకు ప్రాణాపాయం తప్పింది. బతుకు జీవుడా అనుకుంటూ కోతి ముందుకు సాగింది. మరి కాసేపటికి ఒక కోనలో ప్రవేశించినప్పుడు ఒక ఎలుగుబంటి భయంకరంగా అరుస్తూ కోతి మీద వచ్చి పడింది. విల్లములు ఉపయోగించే వ్యవధి లేకపోవడంతో కోతి తన బూరాను ఊదసాగింది. దానితో అంత పెద్ద ఎలుగుబంటి నాట్యం చేస్తూ దాని వెంట రాసాగింది. బూరాలోని మంత్రశక్తి ఎటువంటిదంటే అది మోగుతున్నంతసేపు తాను చేస్తున్న నాట్యాన్ని ఆపడం ఎలుగుబంటికి సాధ్యం కాలేదు. ఈ విషయాన్ని గ్రహించిన కోతి తన బూరాను ఊదటం ఆపలేదు. కొంతసేపు గడిచాక ఎలుగుబంటికి అలసట కలగడంతో కళ్ళు తిరగసాగాయి. అప్పుడు కోతి దాన్ని ఉపాయంగా ఒక జలపాతంలోకి నెట్టగలిగింది. అలా ఎలుగుబంటి పీడను వదిలించుకున్న కోతికి మరే అపాయము కలగలేదు. ఆ తరువాత కోతి తన బూరాను విల్లములను విడిచిపెట్టలేదు. తాను ఇంతకాలము పడ్డ శ్రమకు మంచి ఫలితమే దక్కిందని కోతి భావిస్తూ మరింత ఉత్సాహంగా తన పాత నివాసానికి ప్రయాణం కొనసాగించింది. మధ్యాహ్నం వేళకు కోతికి దాహం వేసింది. మంత్రశక్తి కలిగిన తన వస్తువులను చెట్టు మీద దాచి నీరు తాగడానికని చెట్టు కిందకి దిగింది. ఇంతలో ఒక భయంకరమైన తోడేలు అరుస్తూ దాని మీద పడింది. దాన్ని చూడగానే భయంతో వణికిపోయిన కోతి దానితో, నా వంటి బక్క ప్రాణిని తింటే నీకేం లాభం? నన్ను ప్రాణాలతో వదిలిపెడితే నీకొక కానుక సమర్పించుకుంటాను, సరేనా అని అడిగింది కోతి. ఏమిటా కానుక అని అడిగింది తోడేలు దానికేసి అనుమానంగా చూస్తూ. అదుగో ఆ బలసిన అడవి పందిని చూసావా? దాన్ని నీకు ఆహారంగా పెడతాను, చూసుకో. ముందు నా విల్లమును తీసుకొని అంటూ కోతి చెట్టెక్కి తన విల్లమ్మును తీసుకుంది. తోడేలు తన సమీపానే ఉండడంతో కోతి దాన్నేమీ చెయ్యలేకపోయింది. తోడేలు చూస్తుండగానే కోతి అడవి పందిని తన బాణంతో కొట్టింది. దాంతో అంతలావు అడవి పంది కాస్త కూలిపోయింది. అది చూసి తోడేలు ఆనందంగా అడవి పందిని ఆరగించసాగింది. కోతి తన బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ముందు చెట్టెక్కి తన బూరాను తెచ్చుకుని తోడేలు దగ్గరికెళ్ళి ఊదసాగింది. తోడేలు ఆ సంగీతం ప్రభావానికి లోబడి తినడం మానేసి నాట్యం చెయ్యసాగింది. అప్పుడు కోతి ఒక వంక బూరా ఊదుతూనే అడవి పందికి తగిలిన తన బాణాన్ని వెనక్కి తీసుకుంది. ఆ తరువాత 4 అడుగులు వెనక్కి వేసి అదే బాణం ఎక్కుపెట్టి తోడేలును కొట్టి చంపేసింది. ఆ విధంగా తోడేలు బాధను వదిలించుకున్న కోతి ఆ తరువాత తన బూరాకొక తాడు కట్టి తన మెడలోనే వేసుకుని తిరగసాగింది. చాలా రోజుల పాటు నడిచాక కోతి తన పాత నివాస స్థలానికి చేరుకోగలిగింది. పుణ్యలోకాలు. శివపురం అనే గ్రామంలో రామలక్ష్మి అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఆంజనేయులు అనే కొడుకు ఉండేవాడు. ఆంజనేయులు వట్టి అమాయకుడు. చిన్నతనంలో తండ్రి మరణించాడు. రామలక్ష్మి తనే కష్టపడి కొడుకుని
పెంచింది. ఆంజనేయులకి తెలివితేటలు ప్రసాదించమని దేవుళ్ళందరినీ ప్రార్థించేది. ఆంజనేయులు అమాయకుడే, కానీ చాలా మంచివాడు. శివపురంలో ఆంజనేయుల్ని ఎరుగని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఎవరు ఏ పని చెప్పినా, ఎవరికి ఏ అవసరం వచ్చినా కాదనకుండా చేసి పెట్టేవాడు. అలా చేయటం వలన తనకెంతో పుణ్యం వస్తుందని అనుకునేవాడు. తను ఇంట్లో నుండి ఉదయం బయటకు వెళ్తే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేసుకుంటూ సాయంత్రానికి ఇల్లు చేరేవాడు. అతని అమాయకత్వాన్ని కొందరు స్వార్థానికి ఉపయోగించుకునేవారు. ఒకసారి తల్లి కొట్టుకు వెళ్ళి ఉల్లిగడ్డలు తెమ్మని చెప్పింది. ఆంజనేయుల్ని చూడగానే కొట్టువాడికి పని గుర్తుకు వచ్చింది. చూడు బాబు, కొట్టులో ఉల్లిగడ్డలు నిండుకున్నాయి. నువ్వు గోదాముకి వెళ్ళి ఒక బస్తా ఉల్లిగడ్డలు తెచ్చావంటే నీ పని త్వరగా పూర్తి అవుతుంది అన్నాడు. ఆంజనేయులు ఓ అలాగే అంటూ గోదాంకి వెళ్ళి బస్తా మోసుకువచ్చాడు. ఉల్లిగడ్డలు తీసుకుని వస్తుండగా దారిలో ఇంకొక పెద్ద ఆవిడ పిలిచి, బాబు 4 కడవల నీళ్లు తోడిపెట్టవా అని ప్రాధేయపడింది. సరేలే బామ్మగారు అంటూ నీళ్లు అన్నీ తోడి బయలుదేరగానే ఇంకొకరు వేరొక పని చెప్పారు. అది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. ఇంకోసారి పాలు తెమ్మని సాంబయ్య ఇంటికి పంపిస్తే గేదెలకి గడ్డి వేసి కుడితి పెట్టమన్నాడు సాంబయ్య. ఆ పని అంతా పూర్తి చేసి సాంబయ్య పోసిన పాలు తీసుకుని వచ్చేసరికి పూట గడిచింది. ప్రతిరోజు ఇదే తంతు. తల్లి ఎన్నో విధాలుగా చెప్పి చూసింది. నువ్విలా ఊరందరికీ వెట్టి చాకిరీ చేస్తూ పోతే మనం పస్తు ఉండాల్సిందే అన్నది. అమ్మా, చేసిన పనికి ప్రతిఫలం తీసుకుంటే పాపం కదా, పుణ్యలోకాలు ఎలా ప్రాప్తిస్తాయి అన్నాడు ఆంజనేయులు. కొడుకు ధోరణిపై రాను రాను తల్లికి బెంగ ఎక్కువైంది. ఆంజనేయులకు డబ్బు సంపాదించాలని అనిపించినా అది ఎలాగో అర్థమయ్యేది కాదు. తనకు అది అలవాటు లేని పని కనుక. శివపురంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ పూజారి గారి ఇంటికి వెళ్ళి అడిగేవారు. పూజారి తోచిన సలహా ఇస్తూ అందరికీ ఆప్తుడుగా ఉండేవాడు. రామలక్ష్మికి పూజారి జ్ఞాపకం వచ్చి వెంటనే వెళ్ళి పూజారి గారితో ఆంజనేయుల గురించి చెప్తూ, నాకు వయసైపోయింది బాబుగారు, నేనింకా చాకిరీ చేయలేను. వాడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఊరందరికీ వెట్టి చాకిరీ చేయటం, ఉత్తి చేతులతో ఇంటికి రావటం పరిపాటి అయిపోయింది. మీరు ఎలాగైనా వాడిలో మార్పు తీసుకురావాలి అని ప్రాధేయపడింది. పూజారికి ఆంజనేయుల గురించి అంతా తెలుసు కనుక, చూడమ్మా, నువ్వేం బెంగపడకు, రేపు వాడిని మా ఇంటికి పంపించు, వాడికి అర్థం అయ్యే విధంగా చెప్తాను. వాడికి పరుల సేవంటే ఇష్టం కదా, అందులోనే డబ్బు సంపాదించే ఉపాయం చెప్తాను అని పంపించాడు పూజారి. మరుసటి రోజు రమ్మని చెప్పాడని పూజారి గారి ఇంటికి కొడుకుని పంపింది తల్లి. ఆంజనేయులు పూజారి ఇంటికి వెళ్ళి రమ్మన్నారట. నన్నేం చేయమంటారు అన్నాడు. ఏం లేదురా, పండుగ వచ్చింది కదా, పనివాడు రాలేదు. ఇల్లంతా శుభ్రం చేసి ఓ మానెడు బియ్యం దంచి వెళ్ళు అన్నాడు. ఆంజనేయులు ఓ చీపురు తీసుకుని ఇల్లంతా బూజు దులిపి శుభ్రంగా కడిగి బియ్యం పిండి పట్టి పూజారి గారితో వెళ్తున్నానండి అనే చెప్పాడు. ఒరేయ్ ఆగు, ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ కొంత డబ్బు చేతిలో పెట్టాడు పూజారి. వద్దండి, చేసిన పనికి డబ్బులు తీసుకుంటే తప్పు, పైగా మనకి పుణ్యలోకాలుండవట అన్నాడు ఆంజనేయులు. అందుకు పూజారి, ఇతరులతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోతే అలాంటి వారు నరకానికి పోతారట. మరి ఊరి వారందరినీ నువ్వు నరకానికి పంపిస్తావా అన్నాడు. ఆంజనేయులు భయపడిపోయి, నిజమా అన్నాడు. అక్షరాలా నిజం. పోయిన నెలలో మునసబు గారి తల్లి చనిపోయినప్పుడు నువ్వు వారింట్లో 7 రోజులు చాకిరీ చేసి డబ్బులు వద్దన్నావటగా, అందుకే ముసలావిడ నరకానికి వెళ్ళిందట అన్నాడు పూజారి. ఆంజనేయులు భయంతో, అమ్మో, అయితే ఇక నుంచి ఎవరు ఏ పని చెప్పినా చెయ్యను అన్నాడు. పూజారి, అలా చెయ్యకపోతే నువ్వు నరకానికి వెళతావు అన్నాడు. మరి ఎలాగండి అన్నాడు ఆంజనేయులు. ఏముంది, ఎవరు ఏ పని చెప్పినా చేయటం, దానికి తగినంత డబ్బు తీసుకోవటం
అంతే, అప్పుడెవ్వరూ నరకానికి వెళ్ళరు అన్నాడు పూజారి. పూజారి సలహా ఆంజనేయులకి నచ్చింది. అప్పటినుంచి ఎవరు ఏ పని చెప్పినా డబ్బు తీసుకునేవాడు. ఈ విషయం త్వరలోనే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. ఆంజనేయులతో పని చేయించుకునే వాళ్ళంతా అతను అడగకుండానే డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆంజనేయులు అతని తల్లి సుఖంగా బ్రతకసాగారు. అయితే ఆంజనేయులకి ఒక సందేహం మిగిలిపోయింది. ఒకరోజు తల్లి ఒడిలో తలపెట్టుకుని, అమ్మా, మరి పుణ్యలోకాల మాటేమిటి అని అడిగాడు అమాయకంగా. అప్పుడు తల్లి, మనం పుణ్యలోకాలు వెళ్ళాలంటే వికలాంగులకు, అనాథలకు, నిస్సహాయులకు సహాయం చెయ్యాలి. అప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందమే పుణ్యలోకాలు అంది. నమ్మకం. నమ్మకం అనేది ఒక ప్రతిపాదన. అంటే అది నిజమనా లేకపోతే కాదనా అనే దాని మీద ఆ విశ్వాసం అనేది, ఒక నమ్మకం అనేది, ఒక అభిప్రాయం దాని మీద కలిగి ఉండే స్థితి. అందుకనే ఈ నమ్మకం అనే పదాన్ని ఈ ప్రపంచానికి సంబంధించిన వైఖరిని సూచించడానికి కూడా ఉపయోగిస్తారు. ఒక విషయాన్ని మనం చెప్పినప్పుడు ఆ విషయం కరెక్టా, అది కాదా అనేది నిరూపణ చేసుకుంటూ ఉంటారు. చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. కొంతమంది వ్యక్తులు రేపు సూర్యోదయం అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. అలాగే అంతేకాకుండా నమ్మకాలు సంభవించాల్సిన అవసరం లేదు, కానీ బదులుగా దాని స్వభావాన్ని కలిగి ఉండవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది నమ్మకం అనే ఒక చందమామ కథ. ఇందులో ఒక వైద్యుడు, ఒక సాధారణ వ్యక్తి, వాళ్ళు తీసుకునే మందులు, వాటి మధ్య వచ్చేటటువంటి ఈ నమ్మకం అనే విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం. మనం మందు మింగుతూ ఉంటాం. ఆ మందు పనిచేస్తుందా, పని చేయదా, ఈ విషయాన్ని మన నమ్మకంతో మనం వేసుకుంటే అది ఆ పని జరగచ్చు అనే భావన మనలో ఉంటుంది కదా. సరే, అయితే ఇకపోతే మరి మన కథలోకి వచ్చేద్దాం. వీరాచారి అనే ఆయన ఒక ఘన వైద్యుడు. ఆయన హస్తవాసి మంచిదని అంతా చెప్పుకుంటారు. దళప్ప అనేవాడు వైద్యం నేర్చుకునేందుకు ఆయన వద్ద శిష్యుడిగా చేరాడు. గురువు ప్రతిభ చూస్తే వాడికి అంతటి వాణ్ణి కావడం సాధ్యమా అని భయంగాను అసూయగాను ఉండేది. ఇలా ఉండగా ఆ గ్రామంలోనూ చుట్టుప్రక్కల కొత్త రకం జబ్బు మొదలైంది. అది వచ్చిన వారికి ఆకలి దప్పులు నశించి అన్నహితవు పోయి క్రమంగా క్షీణించిపోతున్నారు. అందువల్ల ఆ చిత్రమైన జబ్బుకు క్షీణరోగం అన్న పేరు కూడా వచ్చింది. ఈ క్షీణరోగ నివారణకు వీరాచారి వద్ద మందులేమీ లేవు. ఆయన 4 రోజుల పాటు ఎంతో కృషి చేసి వైద్య గ్రంథాలన్నీ తిరగేసి మొత్తం మీద ఇలాంటి లక్షణాలకు నివారణోపాయం తెలుసుకున్నాడు. అందుకు కావలసిన మూలికలన్నీ దళప్పను సేకరించమన్నాడు. దళప్ప మూలికలు సేకరించేటప్పుడు అటువంటివే వేరే మూలికలను కూడా సేకరించి వేరే ఉంచాడు. గురువు ఆధ్వర్యంలో మందు తయారు చేసి గుళికలను చేశాక వాటిని జాడీలో నింపాడు. కానీ గురువుకు తెలియకుండా తను తెచ్చిన వేరే మూలికలను ఉపయోగించి మరొక రకం గుళికలు తయారు చేశాడు. ఇంతవరకు వచ్చాక మర్నాడు వాడు వీరాచారితో, గురువర్య, క్షీణరోగం చాలా ప్రాంతాలకు వ్యాపించి ఉంది. మీకు నేను గుళికలు చేసి ఉంచాను. వీటిని ఎలా చేయాలో నాకు తెలిసింది కాబట్టి నేను వైద్యం చేసి ప్రజలను క్షీణరోగం నుంచి కాపాడగలను. ఇప్పుడు వైద్యం ప్రారంభిస్తే నా కోసం వచ్చే రోగుల సంఖ్య ఎక్కువ అవుతుంది, మంచి పేరు వస్తుంది. తమరి దీవెనలు కావాలి అన్నాడు. అందుకు వీరాచారి తల అడ్డంగా ఊపి, వైద్యం తెలియడం వేరు, చెయ్యటం వేరు. నువ్వింకా సంవత్సరం పాటు నా వద్ద ఉంటే తప్ప స్వంతంగా వైద్యం చేయలేవు. అప్పుడైనా ముందుగా చిన్న చిన్న జబ్బులతో ప్రారంభించాలి. క్షీణరోగం ఎంతో ప్రమాదకరమైనది. మందు తెలిసినంత మాత్రాన అంత కఠినమైన జబ్బుకు వైద్యం ప్రారంభిస్తూ వైద్యుడిగా నువ్వు మంచి పేరు తెచ్చుకోలేవు అని చెప్పాడు. దళప్ప గురువు మాటలను కాదనలేదు.
కానీ క్షీణరోగం ప్రబలంగా ఉండడం వల్ల వైద్య వృత్తి ప్రారంభించడానికి అదే అపూర్వ అవకాశమని, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని ప్రాధేయపడ్డాడు. వీరాచారి వాడి మీద జాలిపడి, అయితే సరే, నువ్వు పొరుగు గ్రామంలో వైద్య వృత్తి ప్రారంభించు. క్షీణరోగానికి మనం చేసిన గుళికల వల్ల రోగికి మొదటి రోజు భరించలేని బాధ కలుగుతుంది. ఆ విషయం ముందుగా హెచ్చరిస్తే రోగి భయపడతాడు, కాబట్టి చెప్పకూడదు. రోగి బాధ భరించలేకపోతే మందు మార్చుతున్నానని మళ్ళీ చెప్పి అదే మందు ఇవ్వాలి. రోగికి 10 రోజుల పాటు రకరకాల బాధలు రావచ్చు. అయినా రోగిని తృప్తిపరచడానికి మందు మారుస్తున్నట్టు అబద్ధం చెబుతూ అవే గుళికలు ఇస్తూ ఉండాలి. 2 వారాల్లో వ్యాధి తప్పక నయమవుతుంది. అయితే అంతకాలం నేర్పుగా ఓర్పుగా రోగులను ఆకట్టుకోవాలి అంటూ చిట్కాలు చెప్పాడు. ఈ వింత వ్యాధికి మందు ఉన్న కొత్త వైద్యులు రోగులను ఆకట్టుకోవటం కష్టం. అందుకని దళప్ప ఒక ఉపాయం పన్నాడు. వాడు బయలుదేరే ముందు అసలు గుళికలను తను తీసుకుని నకిలీ గుళికలను గురువు వద్ద ఉంచాడు. నకిలీ గుళికల వల్ల రోగులకు వ్యాధి నయం కాదు. అందువల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. క్రమంగా తనకు మంచి పేరు వస్తుంది. ఇలా ఆలోచించిన దళప్ప పొరుగురు చేరుకుని క్షీణరోగ నిపుణుడిగా తనకై తాను చెప్పుకొని వైద్యం ప్రారంభించాడు. ఆ ఊళ్ళో ఆ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు 100 మందికి పైగా ఉన్నారు. కానీ వాళ్ళల్లో 2 మాత్రం దళప్ప వద్దకు వైద్యం కోసం వచ్చారు. వాడిచ్చిన గుళికలు మింగగానే మర్నాటికల్లా 2కి భరించలేనంతగా కడుపు నొప్పి వచ్చింది. దళప్ప రోగుల ఇంటికి వెళ్ళి భయపడవద్దని, మందు మారుస్తానని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా 2 వారాల పాటు తన మందును భరించమని, అప్పటికి తన వైద్యం పనిచేయకపోతే ఊరు విడిచిపోతానని నచ్చజెప్పాడు. రోగులు సరేనన్నారు. కానీ రోజుకొక రకంగా వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇంకెవరూ దళప్ప వద్దకు వైద్యానికి రాలేదు. ఈలోగా పొరుగురి వీరాచారి క్షీణరోగానికి వైద్యం ప్రారంభించినట్టు ఆ ఊరుకు కబురు చేరింది. వెంటనే కొందరు వీరాచారి దగ్గరకు ప్రయాణమైతే దళప్ప వాళ్లను వారిస్తూ, ఆ వీరాచారికి కూడా క్షీణరోగం విషయంలో మాత్రం నాకంటే ఎక్కువ తెలియదు, అక్కడకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని చెప్పి చూశాడు. ఆయన వీరాచారి వద్దకు వెళ్ళదలిచిన వాళ్ళు వెళ్ళారు. రోగం నయం కాకపోతే వాళ్ళకే బుద్ధి వస్తుంది అని దళప్ప తనలో తాను నవ్వుకుని గుళికల విషయంలో తను చేసిన పనికి మనసులోనే మురిసిపోయాడు. అయితే వాడు ఊహించిన దానికి భిన్నంగా 4 రోజుల్లోనే వీరాచారి వద్దకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు. వాళ్లకు జబ్బు 3 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయిందట. శరీరంలో ఎలాంటి బాధ కలగలేదట. ఇది చూసి అంతవరకు దళప్పతో వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా తమకు కాస్త గుణం కనిపిస్తున్నా పట్టించుకోకుండా వీరాచారి వద్దకు వెళ్ళిపోయారు. ఇలా జరుగుతుందని ఊహించని దళప్ప కోపం పట్టలేక తను బయలుదేరి వీరాచారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో వీరాచారి ఇల్లు రోగులతో కిటకిటలాడుతుండటం వల్ల దళపకు ఆయనతో మాట్లాడటం సాధ్యపడలేదు. బాగా చీకటి పడే వరకు వేచి ఉండి రోగులందరూ వెళ్ళిపోయాక వాడు గురువును పలకరించి, తమరు నాకు చాలా అన్యాయం చేశారు అన్నాడు. వీరాచారి ఆశ్చర్యపడి దళప్పతో, నేను నీకు అన్యాయం చేశానా? ఏమన్యాయం చేశాను అని అడిగాడు. క్షీణరోగం తగ్గడానికి 2 వారాలు పట్టే మందు నాకు చెప్పారు. అది కూడా కొద్ది రోజులు రోగిని తీవ్రంగా బాధపెట్టే విధంగా. మీరేమో సునాయాసంగా 3 రోజుల్లో జబ్బును తగ్గించే మందును వాడారు. అందువల్ల రోగులెవ్వరూ నా వద్దకు రావటం లేదు అన్నాడు దళప్ప. ఇది విని వీరాచారి ఆశ్చర్యపడి, నువ్వు తయారు చేసి ఇక్కడ వదిలిపోయిన మందునే నేను రోగులకు వాడుతున్నాను. ఈ మందు విషయంలో నేనేమీ నీ దగ్గర దాచిపెట్టలేదే. ఏ మూలికలు అవసరమో వాటిని ఏ పాళ్లలో కలిపి మందు ఎలా తయారు చేయాలో అంతా వివరంగా నీకు చెప్పాను. నీ చేతనే ఆ మందు తయారు చేయించాను కూడా అన్నాడు. ఈ మాటలు వింటూనే దళప్ప తెల్లబోయాడు. అంటే తెలియకుండా అతను చేసిన మందు వీరాచారి మందు కంటే గొప్పదన్నమాట. వీరాచారి వైద్య గ్రంథాలు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న మందు కంటే
తన ఊహకు తట్టిన మందు ఇంకా గొప్పదన్నమాట. ఈ విషయాన్ని దళప్ప వీరాచారికి చెప్పి, గురువర్య, నా ఊహ ముందు మీ వైద్యశాస్త్రం తీసికట్టు. ఇక నుంచి నాకు తోచిన మందులు తయారు చేస్తుంటాను. వాటితో మీరు రోగులకు వైద్యం చేయండి. మీ ఆదాయం ఇంకా పెరుగుతుంది. నా గొప్పతనాన్ని గుర్తించి మీ ఆదాయంలో నాకు సగం వాటా ఇవ్వండి అన్నాడు ఉత్సాహంగా. ఆ మరుక్షణం వీరాచారి ముఖం కోపంతో ఎర్రబడింది. ఆయన తీవ్రస్వరంతో, మూర్ఖుడా, క్షీణరోగానికి నేను చేయమన్న దానికి బదులు వేరే మందు చేసి ఆ విషయం నాకు చెప్పకుండా దాచిపెడతావా? నీది క్షమించరాని నేరం. ఇందుకు నిన్ను న్యాయాధికారికి అప్పగించవలసి ఉంది అన్నాడు. గురువును ఎన్నడూ అంత కోపంలో చూడని దళప్ప భయపడుతూ, నేను చేసిన మందు మీకు మేలే చేసింది కదా అన్నాడు. వీరాచారి శాంతించి దళప్ప తయారు చేసిన మందు వివరాలు తెలుసుకుని, ఇందులో క్షీణరోగాన్ని కుదిర్చే ఔషధాలు లేవు. ఈ మందును నువ్వు క్షీణరోగులకిచ్చి ఉంటే చచ్చి ఉండేవారు. ఈ క్షణం నుంచి ఈ గుళికలను వాడటం మానేస్తాను. రాత్రికి రాత్రి అసలు మందును తయారు చేసుకుంటాను అని అప్పటికప్పుడు మూలికలను సేకరించి దళప్ప చూస్తుండగా ఆ రాత్రి ఆయన కష్టపడి మళ్ళీ గుళికలు తయారు చేశాడు. ఆ తర్వాత దళప్ప వీరాచారి ఇంటనే ఉండి ఏం జరిగేది గమనించాడు. క్షీణరోగులు అసలు గుళికలను సేవించి సునాయాసంగా 3 రోజుల్లో మామూలు మనుష్యులయ్యారు. ఇలా ఎందుకు జరిగిందో దళప్పకు అర్థం కాలేదు. అప్పుడు వీరాచారి దళప్పతో, మనిషి జబ్బులకు మందులే కాక నమ్మకం కూడా ఒక్కొక్కసారి అద్భుతంగా పనిచేస్తుంటుంది. నా మందు మీద నమ్మకంతో, నా వైద్యం మీద గురితో రోగులు నా వద్దకు వచ్చారు. వారి వ్యాధి నయమైంది. కానీ ప్రతిసారి అలా జరగదు. కాబట్టి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. రోగుల జీవితాలతో ఆడుకునేవాడికి వైద్య వృత్తి తగదు. నువ్వు మరే వృత్తినైనా చేపట్టు, వెళ్ళు అన్నాడు. గురువు మాటలు నిజమేనని గ్రహించి దళప్ప మారు మాట్లాడకుండా తల వంచుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. పట్నంలో వ్యాపారం. చందమామ కథలు. ఒక ఊళ్ళో చిన్నయ్య శెట్టి అనే చిల్లర వర్తకుడు ఉండేవాడు. అతను చిన్నతనం నుంచి ఊరివారికి అనుకూలంగా ఉంటూ వాళ్ల మీదనే ఆధారపడి తన వ్యాపారం చేసుకుంటూ మంచివాడు అని పేరు తెచ్చుకున్నాడు. శెట్టి కొడుకులిద్దరూ ఎదిగి వచ్చారు. వాళ్ళు కూడా తనలాగే ఊరి జీవితంలో తమ జీవితం ఒక భాగం అన్నట్టుగా బతకాలని శెట్టి ఆశించాడు. శెట్టి పెద్ద కొడుకు శెట్టి లాంటివాడే. కానీ రెండోవాడు కాశీపతి లక్షలకు లక్షలు గడించాలని, చాలా భారీ ఎత్తున వ్యాపారం చేసి కుబేరుడు అయిపోవాలని కలలు కనసాగాడు. కాశీపతికి ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టు తెలిసి శెట్టి, నాయన, ఇతరుల మేలే మన మేలు అనుకున్న వాళ్ళు అలాంటి వ్యాపారాలు చేయలేరు. భారీ ఎత్తున ప్రజలకు ద్రోహం చేయటానికి వెనకాడని వాళ్లే అలాంటి వ్యాపారం చేయగలుగుతారు. మనం నలుగురితో పాటు బతికితే చాలు అని సలహా ఇచ్చాడు. కానీ కాశీపతికి తండ్రి మాటలు పాతకాలపు వాసన కుట్టాయి. ఇది ఒక వ్యాపారమా? ఇది ఒక బతుకా? నేను ఈ ఊళ్ళో చచ్చినా ఉండను అని అతను అప్పటికప్పుడే బస్తీకి బయలుదేరి వెళ్ళాడు. అతను చిన్నప్పుడు ఎప్పుడో తండ్రి వెంట వెళ్ళి చూసిన పట్నం చాలా మారిపోయింది. ఎత్తుగా లేచిన రంగురంగుల మేడలు, వీధుల నిండా జనము, ముఖ్యంగా కళ్ళు చెదిరే క్రయ విక్రయాలు, బళ్ళ మీద రవాణా అవుతున్న సరుకుల గుట్టలు, దుకాణాలలో గలగలారాలుతున్న డబ్బు. ఇదంతా కళ్ళారా చూసినాక కాశీపతి నిర్ణయం బలపడింది. పట్నంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు మనుషులే, కాకపోతే తన తండ్రి లాంటి పిరికివాళ్ళు కారు. కాశీపతి ఇంటికి తిరిగి వచ్చి తాను పట్నంలోనే వ్యాపారం చేస్తానని, అందుకుగాను తనకు పెట్టుబడి కావాలని, తన వాటా తనకు వెంటనే పంచి ఇయ్యమని కూర్చున్నాడు. చిన్నయ్య శెట్టికి ఏమీ పాలుపోక కరణాన్ని సలహా అడిగాడు.
కరణం కొంచెం ఆలోచించి వాడికి ఈ పట్నం వ్యాపారం భ్రమ వదలాలంటే కొంత ఖర్చు జరగక తప్పదు. పట్నం పోవద్దన్న కొద్దీ దాని మీద భ్రమ హెచ్చుతుందే గాని తగ్గదు. అయితే ఆస్తి పంపకాలు చేయవలసిందేనా అని అడిగాడు శెట్టి దిగాలు పడుతూ. అంతదాకా రాకుండా చూద్దాంలే అని కరణం శెట్టికి ఏం చేయాలో చెప్పి పంపేశాడు. శెట్టి ఇంటికి వచ్చి తన కొడుకులతో ఇలా అన్నాడు, చూడండి, మన ఆస్తి పంపకాలు చేయటానికి నిశ్చయించాను. పట్నంలో భారీ వ్యాపారం చేయటం నాకు ఇష్టం లేదనుకోకండి, కానీ మన సంసారంలో మీకు తెలియని విషయం ఒకటున్నది. అదేమిటంటే మనం చాలా రుణపడి ఉన్నాం. ఈ విషయం మీకు ఏనాడో చెప్పి ఉండవలసింది, కానీ మీ మనసులు కష్టపెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. కానీ ఇక దీన్ని దాచటం సాధ్యం కాదు. మనం భాగాలు పడుతున్నామని తెలియగానే బాకీదారులు వచ్చి గుమ్మంలో కూర్చుంటారు. అందుచేత రుణాలు తీరగా మిగిలినది సమంగా పంచుకుందాం. తరువాత ఎవరి దారి వారిది అని చెప్పాడు. తరువాత శెట్టి కొడుకులిద్దరినీ వెంటబెట్టుకుని కరణంగారింటికి వెళ్ళాడు. కరణంగారు ముగ్గురిని కూర్చోబెట్టి పాత దస్త్రం ఒకటి తెచ్చి వారి ముందు ఉంచాడు. అది చూసి కాశీపతి గుండె ఆగినంత పని అయ్యింది. ఎందుకు చేశారు ఈ అప్పు? ఎవరు చేయమన్నారు? ఇంతకాలంగా ఎందుకు తీర్చలేదు అని అతను చిందులు తొక్కాడు. కరణంగారు నింపాదిగా, చూడు బాబు, మీ నాన్న మర్యాదస్తుడు కాబట్టి ఇంతదాకా ఓపిక చేశాను. కావాలంటే ఈ క్షణం మీకున్నదంతా స్వాధీనం చేసుకుని మిమ్మల్ని బజారు పాలు చేయగలను అన్నాడు. కాశీపతి పిచ్చివాడిలా అయిపోయి జుట్టు పీక్కుంటూ, చూడండి కరణంగారు, పట్నం వెళ్ళి భారీగా వ్యాపారం చేసి అంతులేని ధనం సంపాదించాలనుకున్నాను. కానీ మా నాన్నలాంటి దరిద్రుడి కడుపున పుట్టినందుకు భోరున ఎడవాలనిపిస్తున్నది. మీరే ఏదైనా మార్గం చూడండి. ఇలా కుమ్మరి పురుగులా జీవించడం కన్నా చావటం నయం అన్నాడు. కంగారు పడకు, నువ్వు అంతటి సమర్థుడివే అయితే మీ నాన్న దరిద్రం ఖచ్చితంగా తీరిపోతుంది. అందుకు నేను నీకు కొంత ధన సహాయం చేయగలను అనే కరణంగారు 2000 తెచ్చి కాశీపతికి ఇచ్చి, వ్యాపారంలో ఈ డబ్బు పోయినా విచారించకు, నా దగ్గరికి రా, నీకు మళ్ళీ డబ్బు ఇస్తాను. నీ మీద నాకెందుకో అమితంగా విశ్వాసం కలుగుతున్నది అన్నాడు. కాశీపతి తన చెవులను తానే నమ్మలేకపోయాడు. మీ డబ్బు తీర్చడం లెక్కలోది కాదు. 1 సంవత్సరంలో చూడండి వీటిని ఎన్ని వేలు చేస్తానో అన్నాడు. కాశీపతి వెళ్ళిపోగానే కరణంగారు చిన్నయ్య శెట్టితో, దీనితో మీ వాడికి బుద్ధి అయినా వస్తుంది, లాభమైనా వస్తుంది అన్నాడు. శెట్టి నవ్వి, ఏది వచ్చినా మంచిదే అన్నాడు. కాశీపతి డబ్బుతో పట్నం వెళ్ళి వ్యాపారం బాగా సాగే చోటు చూసి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అతను ముందుగా సాటి వ్యాపారస్తులతో సంప్రదించి వారి సలహా ప్రకారం తన వద్ద ఉన్న 2000తో కోస్తా నుంచి చింతపండు, పసుపు కొమ్ములు ఖరీదు చేసి తెచ్చాడు. ప్రారంభిస్తూనే వ్యాపారం 4 కాళ్ల మీద దౌడు తీసింది. అందుకు కారణం కాశీపతి తన సరుకును ఇతరుల కన్నా తక్కువ ధరకు అమ్మాడు. సరుకు తేవడంలో వాళ్ల సలహా పాటించిన కాశీపతి దాని అమ్మకం విషయంలో వాళ్లను లక్ష్య పెట్టలేదు. అయితే ఈ వ్యాపారంలో కాశీపతికి పెద్దగా మిగలలేదు. లాభం చేశాను అని అనిపించుకున్నాడు. అయితే సాటి వ్యాపారస్తులు కాశీపతిని ఆకాశానికెత్తి వ్యాపారంలో అతనిదే ప్రజ్ఞ అన్నారు. ముందు ముందు చాలా పైకి వస్తావన్నారు. మరొకసారి మీ సహకారం నాకు కావాలి. ఈసారి ఏ సరుకు తెస్తే బాగుంటుందో మీరే చెప్పండి అన్నాడు కాశీపతి. పసుపు, చింతపండు నీ వద్ద కొని నిల్వ చేసుకున్నారు చిన్న వర్తకులు. ఇక వాటికి గిరాకీ ఉండదు. ప్రస్తుతం కొరతగా ఉన్న వస్తువు ఉల్లిపాయ మాత్రమే కనిపిస్తున్నది అన్నారు సాటి వర్తకులు. నిజానికి ఆ సమయంలో ఉల్లిపాయకు గిరాకీ లేదు. ఆ ఏడు ఉల్లిపాయ విపరీతంగా పండింది. దీనికి తోడు మిగిలిన వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న కాస సరుకును పూర్తిగా తక్కువ ధరకు అమ్మసాగారు. వాళ్ళు ఉల్లిపాయలు అమ్మే ధర చూస్తే కాశీపతికి తల తిరిగిపోయింది. అతను వ్యాపారస్తులను ఉల్లిపాయలను ఎందుకు ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారని అడిగాడు. ఏదో గిట్టుబాటును బట్టి అమ్ముతున్నాం.
ఈ ధర మీదనే మాకు లాభం వస్తుంది. అయితే నీకు వచ్చిన తొందర ఏమిటి? సరుకు నష్టానికి అమ్మవద్దు. 4 రోజులు పోతే మా వద్ద ఉన్న సరుకు అయిపోయి నీ సరుకుకు మంచి ధర పలుకుతుంది అన్నారు. కాశీపతి ఉల్లిపాయలు పోసిన గదులకు తాళాలు బిగించాడు. ఎన్ని రోజులు గడిచినా మార్కెట్టులో ఉల్లిపాయ కొరత కనిపించలేదు. ఇదేమని అతను సాటి వ్యాపారస్తులను అడిగితే, తొందరపడితే ఎలా, వ్యాపారం ధైర్యంగా చెయ్యాలి అని వాళ్ళు తమలో తాము నవ్వుకున్నారు. ఇంతలో కాశీపతికి ఊహించని పరిణామం జరిగింది. అతని కొట్టుకు చుట్టుపక్కల ఉండేవాళ్ళందరూ అతన్ని నడివీధిలో నిలవేసి కాకుల్లా పొడవసాగారు. నువ్వు తక్షణం నీ గదులు ఖాళీ చెయ్యి. నీ ఉల్లిపాయలు కుళ్ళి కంపు కొడుతున్నాయి. ఆ వాసన భరించలేక చస్తున్నాం అన్నారు వాళ్ళు. ఉల్లిపాయల గదులు తెరిచి చూస్తే సరుకంతా దమ్మిడి విలువ చేయకుండా పోయినట్టు స్పష్టమైంది. ఉల్లిపాయకు గాలి తగలకపోతే కుళ్ళిపోతుందని తెలియని నువ్వు కూడా వ్యాపారం చేసేవాడివేనా అని అందరూ కాశీపతిని అడిగారు. తోటి వ్యాపారస్తులు తనను ఎలా మోసం చేశారో కాశీపతికి అర్థమయ్యింది. అంత దగా, మోసం పట్నంలో పై మెరుగులు తప్ప ఇంకేమీ లేదు. కాశీపతి కూలీలను పెట్టి కుళ్ళు సరుకంతా బయట పారేయించి ఒట్టి చేతులతో ఇల్లు చేరుకున్నాడు. ఏం కాశీపతి, డబ్బు కావాలా అని అడిగాడు కరణంగారు. వద్దులేండి, మీ రుణం తీర్చితే అదే 10,000 అన్నాడు కాశీపతి జరిగిందంతా చెప్పి. సరే, నువ్వు ఇలా మారటం గురించే అలా చేశాం. నేను నీకిచ్చినది మీ నాన్న డబ్బే. మీ నాన్న నాకు బాకీ ఉన్నమాట నిజం కాదు అన్నాడు కరణంగారు. కాశీపతికి కొండంత బరువు దిగిపోయినట్టయింది. అతను తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలతో మంచిగా జీవితంలో ఉన్న ఆనందాన్ని చవి చూశాడు. ఇదండి పట్నంలో చేసే వ్యాపారానికి ఎంత కష్టపడ్డాడో మన కాశీపతి.